దేవుని చేసిన మేలు ఏది కూడా మర్చిపోవద్దు. 103వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదు. వీళ్ళు దేవుని మర్చిపోయినారు. ఇశ్రాయేల్ ప్రజల గురించి నేను చెప్తున్నాను. వీరు దేవుని మర్చిపోయినారు, పూర్తిగా మర్చిపోయినారు. దేవుని మర్చి విగ్రహముల వైపు తిరుగుతున్నారు. దే ఆర్ టర్నింగ్ టువర్డ్స్ ద ఐడల్స్. చూడండి, మన హృదయంలో ఏ విగ్రహం కూడా ఉండకూడదు. యెహోవా రోషము గల దేవుడని నిర్గమకాండం 20వ అధ్యాయంలో జెలస్ గాడ్. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా దేవునికి రోషం పుట్టించే పని అది. నీవు కలిగిన ఈ ఆశీర్వాదాల తట్టు నీ మనసు పెట్టినా అది కూడా దేవునికి రోషం పుట్టిస్తుంది. ఎందుకంటే ఇచ్చినవాడు దేవుడే కదా. దేవుని మించిన మరి ఏ కార్యము నీ ఏకాగ్రతను అపహరించకూడదు. నథింగ్ షుడ్ స్టీల్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ గాడ్. అందుకే 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నువ్వేం చేయాలి? ప్రేమించాలి.